నమస్కారం, న్యూస్ వీక్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం. పాలసీలు తీసుకురావడం సులభమే, అమలే అత్యంత కీలకం. సీఎం చంద్రబాబు. తిరుమలలో హారతుల గోల. కర్ణాటక సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 17న ఆనివార ఆస్థానం. డొనేషన్ స్కీమ్లో మార్పులు. సామాన్య భక్తులకే ప్రాధాన్యం. టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 24 వరకు పొడిగింపు. ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ 5 ఏళ్లు విధ్వంసం జరిగిందన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో సీఎం మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లుగా సమష్టిగా పనిచేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆలోచనల్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేసిందని కొనియాడారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని, మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు తాము సాధించిన ఫలితాలను బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించడంతో పాటు జీఎస్డీపీని విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. 2047 వికసిత్ భారత్ బాటలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 19 ఎస్ఐపిబి సమావేశాలు, 57 కేబినెట్ సమావేశాలు నిర్వహించామన్నారు. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయిందన్నారు. కానీ ఆ పరిస్థితిని పునరుద్ధరించామని, మళ్లీ ఏపీ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా అవతరించిందని వెల్లడించారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయన్నారు. ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కేపీఐస్ ఎస్టాబ్లిష్ చేశాం, ఎస్ఓపి డిసైడ్ చేశాం. ఏ కేపీఐ ఎప్పుడు అప్డేట్ చేయాలి అనే విషయం కూడా మీకు క్లారిటీ ఇచ్చాం. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఏడాది డిపార్ట్మెంట్, దెన్ సెక్రటరియట్, దెన్ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలన్నీ కూడా ఇచ్చాం. దానికి సపోర్టింగ్గా ఈరోజు మీరు చూస్తే మంత్లీ ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీటింగ్, అంటే మొత్తం కలిసి మనం సమిష్టిగా ఆలోచించుకుంటే ఎక్కడన్నా కానీ ఈరోజు మీటింగ్లో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాను. మళ్లీ దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. ఇక్కడ అందరం కూడా ఆర్టీజీఎస్ వైపు చూస్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆర్టీజీఎస్ ఈరోజైతే కొత్తగా ఇన్సైట్స్ జూన్ 26 ది గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ అని ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. అంటే ఎవ్రీ మంత్ ఇన్సైట్స్ అని మీకు ఇవ్వడానికి. వాళ్ళు ఎన్ని పనులు చేసినా దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు ఉపయోగించుకోకపోతే అవన్నీ కూడా ప్రయోజనం ఉండదు. డేటా డ్రివన్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఉంది. డేటా అక్యురేట్ గా తెప్పించడం. ఆ డేటా అక్యురేట్ గా వచ్చిన తర్వాత మీలో కూడా ఏ విధంగా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలనో డెసిషన్ మేకింగ్ మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆచారాన్ని ఈరోజు పాటించడం జరిగింది.
శ్రీవారి నిత్య హారతుల సమర్పణలో కర్ణాటక ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీవారికి రోజు తొలి గంట సమయంలో నిర్వహించే నైవేద్య సమయంలో నిత్య హారతులు ఇస్తారు. 20 మఠాలతో పాటు మైసూరు సంస్థానం నుంచి అంటే మొత్తంగా 21 నిత్య హారతులు ఇస్తారు. వాటి ప్రతినిధులు హారతి పళ్ళెం తీసుకుని ఆలయంలోకి వెళితే అర్చకులు స్వామికి హారతి సమర్పించి తిరిగి వారికే అందజేస్తారు. ఇందులో ఎవరు పడితే వారు పాల్గొనే అవకాశం ఉండదు. మా మఠం, మా సంస్థ నుంచి వీరు నిత్య హారతిలో పాల్గొంటారు అని ఆయా మఠాల వారు ఏటా డిసెంబర్లోనే 3 ప్రతినిధులతో జాబితాను టీటీడీకి సమర్పిస్తారు. ఉదాహరణకు మైసూరు సంస్థానం తరపున తిరుమలలోని కర్ణాటక సత్రంలో ఉండే ఆ రాష్ట్ర ప్రతినిధి లేదా ప్రతినిధుల పేర్లు ఇందులో ఉంటాయి. ఈ జాబితాకు అనుగుణంగా టీటీడీ ఆదేశాలిస్తుంది. ఈ 3లో ఎవరో ఒక్కరే నిత్యహారతుల్లో పాల్గొనాలి. కర్ణాటక సీఎం చెప్పినట్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు నిత్యహారతుల్లో పాల్గొనే అవకాశం ఉండదు. స్వాతంత్ర్యం రాకముందు తిరుమల క్షేత్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యమైన పాలకుల్లో మైసూరు మహారాజు ఒకరు. బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలతో పాటు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో పల్లకీని ప్రత్యేకించి తయారు చేయించి శ్రీవారికి బహూకరించారు. మైసూరు మహారాజు జయంతి సందర్భంగా గత 300 ఏళ్లుగా టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపాలకు నెయ్యి ఇచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రతి నెల ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు నిర్వహించే ఆస్థానం, ఉగాది, దీపావళి, ఆనివార ఆస్థానాల్లోనూ మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. అదేవిధంగా 21 నిత్య హారతుల్లో మైసూరు మహారాజు తరపున కర్ణాటకకు ప్రాతినిధ్యం లభిస్తోంది. అంతే తప్ప ఇందులో ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూరు మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడుంటే సాంప్రదాయాలు, ఆ రోజు మైసూరు మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినట్టు మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని 72 అంశాలను చర్చించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. నిత్య హారతులపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని, తిరుమలలోని నిబంధనలపై లేఖ ద్వారా ఆయనకు తెలియజేయనున్నట్లు చెప్పారు. 6.31 కోట్లతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్టీ టోకన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లను నిర్మిస్తామన్నారు. కుమారధార, పసుపుధార వద్ద 2.77 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కోసం జీఎన్సీ వద్ద 800 కిలోవాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన వారికి ₹50 టికెట్ ధరను నిర్ణయించామని, మ్యూజియం నిర్వహణను టాటా కంపెనీకి ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపుతామని టీటీడీ చైర్మన్ చెప్పారు. కాకులమానుకొండ వద్ద ఉన్న 1000 టన్నుల వేస్ట్ను తరలించేందుకు 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ఆలయాల్లో 2.35 కోట్లతో ఫైర్ సేఫ్టీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏటీసీ, టీబీసీ వద్ద 12 పాత భవనాలు తొలగించి దాతల సహకారంతో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. 2027 డైరీ, క్యాలెండర్ ప్రింటింగ్ టెండర్లను అతి తక్కువ ధరకే ఇచ్చేలా ఆమోదం తెలిపామన్నారు. 2.91 కోట్లతో ఆక్టోపస్ బేస్ క్యాంపు వద్ద ఎఫ్ఎంఎస్ పనుల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. డొనేషన్ స్కీమ్లో మార్పులు చేశామని ఈవో రవిచంద్ర అన్నారు. భక్తులకు ఆమోదయోగ్యంగా ఉండేలా నూతన పాలసీని తీసుకొచ్చామన్నారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం ఇచ్చేందుకు
డోనర్స్ ప్రివిలేజెస్ని తగ్గించామని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి నూతన పాలసీ అమల్లోకి వస్తుందని ఈవో రవిచంద్ర వెల్లడించారు. డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైండర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది తెలియక మాట్లాడారేమో అనుకుంటున్నాను. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం చేయటం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్ 75,000 ముద్రించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ రేట్లో మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి అది ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్ మీకు అందిస్తాం. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖమండపంపై పాలహార నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి 2.5 కోట్లు టెండర్కు ఆమోదం జరపడం జరిగింది. టీటీడీ లాంటి ధార్మిక సంస్థల ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆధారణ పదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోని కూడా నిత్య పారాయణం, లోక కళ్యాణం జరిగేలాగా వేద పారాయణం స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా 1,90,000 వరకు డోనార్స్ ఉన్నారు. అంటే వివిధ 1,00,000 డొనేట్ చేసే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కలిపి ప్రధానంగా $10,00,000 మనకి పెద్ద నంబరు. అంటే 1,00,000 డోనర్స్ ఎట్లాగా 1,50,000 వరకు ఉన్నారు. బట్ 10,00,000 డోనర్స్ కూడా మేజర్ చంక్, అంటే ప్రివిలేజెస్ వైజ్ కానీ అన్నీను ఒక 22,000 వరకు 10,00,000 డోనర్స్ ఉన్నారు. లాస్ట్ నేను జాయిన్ అయిన టైంకి 19,000, అంటే లాస్ట్ 4 నెలల్లోనే దగ్గరగా 2,000 చిల్లర పెరిగారు. అంటే ఆ సెక్టర్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. సో కాబట్టి ఇట్లాను వెళ్తే డోనార్స్ ప్రివిలేజెస్ ఎక్కువై సామాన్య భక్తుడికి అవైలబుల్ టైం బాగా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతోటి ప్రతిదీ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ, అంటే 15 సంవత్సరాలు కొన్ని, 20 సంవత్సరాలు కొన్ని, ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అన్నింటినీ రేషనలైజ్ చేయటము జరిగింది. ఈ పాలసీ ప్రధానంగా అంశం ఏంటంటే ఈ పాలసీ ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అమావాస్య పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ఈ సేవలో వేద మంత్రోచ్చరణ నడుమ అర్చకులు వైఖానస ఆగమ విధానంలో స్వామివారికి అభిషేకం నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దివ్యానుభూతిని పొందారు. ఈ సందర్భంగా ఆలయంలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహన సేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామ స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్ర దినాలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు.
అమరావతిలో అమెజాన్ అడవులు నిర్మిస్తున్నారంటూ కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. మిగతా ప్రాంతంతో పోలిస్తే అక్కడ 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తగ్గి ఉంటుందట. 5 ఎకరాలలో సాక్షాత్తు అమెజాన్ అడవుల్ని అమరావతిలో దించేస్తారట చంద్రబాబు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిగువ మధ్య తరగతి పేదవాళ్లే చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కదా. మీరు ఈ రాష్ట్రాన్ని వినూత్నమైన రీతిలో జెట్ స్పీడ్తో అభివృద్ధిలోకి దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా చేస్తున్నారు కదా. అందులో భాగంగానే 5 ఎకరాలలో ఎన్ని సౌకర్యాలతో అడవిని సృష్టిస్తున్నారు. అలాగే స్వామి, ఒక 7 ఎకరాలలో పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా తిండి, అందులో టైటానిక్ షిప్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ 7 ఎకరాలలో 2 రోజుల పాటు ఆ మహాసముద్రంలో ఆ ఓడ తిరుగుతూ మీరు వదిలినటువంటి తిమింగళాలు, డాల్ఫిన్లు, అనేక రకాలైన జలప్రాణులన్నింటినీ చూసేటువంటి అదృష్ట భాగ్యాన్ని కూడా తేగలిగేటువంటి మహత్తరమైనటువంటి సత్తా మా చంద్రబాబు గారికి ఉంది. చంద్రన్న అలాగే ఆ అమరావతిలోనే ఓ 3-4 ఎకరాలలో ఎవరెస్ట్ శిఖర అనుభూతిని తెచ్చే విధంగా హిమాలయాన్ని కూడా ఏర్పాటు చేయండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం గడువును జూలై 24వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఎస్ఐఆర్ ఎక్సైజ్ అనేది మనము చాలా పక్కడబందీగా జిల్లా వ్యాప్తంగా కూడా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 7-8 డేస్ మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇదే పని మీద పెట్టడం జరిగింది. తద్వారా మనకు గణనీయంగా జిల్లాలో కూడా ప్రోగ్రెస్ అనేది రావటం జరిగింది. ఒక మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ కూడా ఈ ఎక్సైజ్, ఎందుకంటే చాలా క్రిటికల్ ఎక్సైజ్ ఇది, ఎప్పుడో 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉండాల్సిన బాధ్యతగా మేము చేస్తున్నాము. అంటే ఇన్ఎలిజిబుల్ ఓటర్ ఉండకూడదు, ఎలిజిబుల్ ఓటర్ అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదేవిధంగా తెలిసో తెలియకో ఎవరికన్నా 2 చోట్ల ఓటు ఉంటే మాత్రం అది చట్టరీత్యా నేరం, అది క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు పెద్దగా ప్రమోట్ చేయవలసిన ఇది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కావాల్సి మాకు ఇక్కడ కావాలి, తిరుపతిలో కావాలి, చంద్రగిరిలో కావాలి, తిరుపతిలో కావాలి, రేణిగుంటలో కావాలన్నట్టు ఉన్నారు. అలాంటి వాళ్ళు మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు అలాంటి వాటి మీద కూడా ఫైల్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం వెనకాడదని కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ గడువును భారత ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిందని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలం గాజుల మన్యంలో గత 30 సంవత్సరాలుగా స్థిరపడిన నేపాల్ దేశస్థుల ఓట్ల నమోదు ప్రక్రియలో సమస్యలు తలెత్తాయి. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తహసీల్దార్ శ్రవణ్ కుమార్తో కలిసి మంగళవారం స్థానిక సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న నేపాల్ కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక బిఎల్ఓలతో కలిసి వారి వద్ద ఉన్న వివిధ అడ్రస్ ప్రూఫ్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, వీఆర్ఓ విశ్వనాథం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రెండు విషయాలు ఇక్కడ, ఒకటి వచ్చేసి ఎస్ఐఆర్ ఏదైతే డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ చేస్తున్నామో అది 21వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఒకటి. రెండోది వచ్చేసి రేణిగుంటలో 181, 182, 183 పోలింగ్ స్టేషన్స్లో మాకు ఒక 15 మంది ఓటర్లు, సుమారుగా 15 మంది ఓటర్లు, ఒక్క కుటుంబానికి చెందిన ఒక 4 ఓటర్లు, సుమారుగా 15 మంది ఓటర్లకు సంబంధించి ఇండియన్ సిటిజన్షిప్పా కాదా అనేది నేపాల్ నుంచి వచ్చారని వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఇక్కడికి విచారణ చేయడం జరిగింది.
విచారణలో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సేకరించి ఇప్పుడు తుది నిర్ణయము పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగిందంట వాళ్ళతో పాటు కన్సల్ట్ అయ్యి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం ఓటేరులో జరిగిన హత్య కేసులో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. ఆదోనికి కర్నూలు జిల్లా అంటే ఇంతకుముందు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినవాడు. అతని కుటుంబంతో తిరుపతికి వచ్చి బ్రతుకుతా ఉన్నాడు, లేబర్ వర్క్ చేసుకుంటూ. సో అతన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేసి హత్య చేసి అతని మోటార్ సైకిల్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఆ రోజు మనకు తెలిసినటువంటి సమాచారం. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఎవరికి తెలియదు. తర్వాత దీనిలో ఎస్పీ గారు ఒక టీంను పెట్టి మన చంద్రగిరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మద్దయ్య ఇంకా వాళ్ళ ఎస్ఐస్ కానీ అనుకున్నారు వాళ్ళందరితో ఒక టీం పెట్టి దర్యాప్తు సాగించడం జరిగింది. ఆ దర్యాప్తులో మనకి యాక్చువల్గా అయితే ప్రత్యక్షమైనటువంటి ఆధారాలు ఏం లేవు. కేవలం ఈ సీసీ కెమెరాల ఫుటేజు ప్లస్ టెక్నికల్గా ఎవిడెన్సు ఇవన్నీ తీసుకొని మనం ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ముద్దాయిలు ఉప్పశెట్టి ఆకాష్, మన ఓటేరు గ్రామం అతనే. అదేవిధంగా వాసునూరి రాఘవేంద్ర, అతను శ్రీనివాసపురం ఇక్కడ నుండి అతను. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడి వాళ్లే. సో మనకు దర్యాప్తులో తేలింది ఏమిటి, వీళ్ళిద్దరు తాగుతూ ఉండి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను తాగుతూ ఉంటే గొడవ జరిగింది, అతను చంపేశారు, బండి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది బ్రీఫ్. అయితే ఇది తీసినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఒక వీడియో కూడా తీయడం జరిగింది వాళ్ళే. ఏది వాడిని కొట్టేది చేసేది అన్ని ఆ వీడియో సాక్ష్యం కూడా ఉంది మనకు. ఇది అయిపోయిన తర్వాత బండి తీసుకుని పోయినారు. ఈ విషయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పారండి, నేను పలానాని చంపినాము అని చెప్పి. థర్డ్ పర్సన్ వాడు ఎవడే అంటే జైవేల్ రాజు, యోగిమల్ల వరం. అతనికి చెప్పారు, నాన్న నేను చంపినాను అని చెప్తే అట్లీస్ట్ వాడి బాధ్యతన్నా పోలీసుకు చెప్పాలి. సో సాక్ష్యాలను దాచినందుకు గాను, అతన్ని మర్డర్ చేసినందుకు గాను ఈ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి పాత్రికేయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి. తెలుగుదేశం కూటమి తెలుగుదేశం నాయకులే మీడియా పైన దౌర్జన్యంగా రకరకాలైనటువంటి నానా బూతులు తిరుతూ, కెమెరాలు పగలగొడుతూ, మీడియా ఎవరైతే కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల పైన దాడి చేయడం సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా స్వేచ్ఛ లేకుండా చేయడం, మీడియాని ఇబ్బంది పెట్టేటువంటి హర్షించేటువంటి పరిస్థితి చేయడం సమంజసం కాదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, రాజకీయాలు శాశ్వతం కాదు. అది వైసీపీ ప్రభుత్వమా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమా, కాంగ్రెసా, బీజేపీయా, ఇంకోటి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసి మీడియా పైన దౌర్జన్యం చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఆలయ అభివృద్ధి కొరకు ఈరోజు జరిగినటువంటి టీటీడీ పాలక మండలి సమావేశంలో గౌరవ పాలక మండలి అధ్యక్షుల వారు డాక్టర్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఆలయ అభివృద్ధి కొరకు 2,50,00,000 రూపాయలు నిధుల్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులతో అమ్మవారి ఆలయం నందు సాలహారాలు, అదేవిధంగా ఆలయ ప్రాకార నిర్మాణం కొరకు ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీటీడీ వారు డాక్టర్ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ వారు అన్ని విధాల ఆలయ అభివృద్ధిలో మాకు తోడ్పడుతున్నారు. వారికి చైర్మన్ గారికి మా పాలక మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిలు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా మా పాలక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామని తెలియజేస్తున్నాం. రా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ గౌరవ భంగం, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, అలానే రా ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కు అభిమానులకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు కృష్ణ యాదవ్. నేను చెప్పడం అంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫీషియల్గా చెప్తున్న మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున.
వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులే. వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు. 100 కోట్లని అందరికీ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి, అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్ని అట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకెళ్ళాం. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాలు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చిండేది కాదు. మీరు స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. గోవిందమాల దారంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని టీటీడీ పాలక మండలి చైర్మన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మా పట్ల ఈ దీక్ష పట్ల వారు స్పందించి లక్కీ డిపోతో సంబంధం లేకుండా దీక్ష చేసిన భక్తులకి కొన్ని కంపార్ట్మెంట్ల ద్వారా ప్రత్యేకంగా పంపించాలని మేము కోరుతున్నాము. గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఒక కమిటీ ఏర్పడింది. దీని ద్వారా ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళడానికి మేము అనుకుంటున్నాము. ఏదైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. మెంబర్స్ అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చైర్మన్ గారికి, ఈఓ గారికి కలిసాం. వారికి ఈ విషయం విన్నవించాము. వారు దీని గురించి సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశ. ఈ గోవిందమాల దీక్ష చేసే పురుషులతో పాటు స్త్రీలు కూడా చాలా మందే ఉన్నారండి. ఎంతో కఠినంగా దీక్ష చేస్తూ 21 రోజులు, 14 రోజులు, 7 రోజులు దీక్ష చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత పాదయాత్ర చేసే మహిళలు కూడా చాలా మందే ఉన్నారు. పోయిన సంవత్సరం నేను కూడా ఒంగోలులో బయలుదేరి దాదాపు 290 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరుమలకు వచ్చాము. ఎందుకంటే ఈ పోయిన సంవత్సరం లక్కీ డిప్ అనే కొత్త సిస్టమ్ పెట్టారు కాబట్టి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా మా ఎవరికి కూడా దర్శన భాగ్యం అనేది వైకుంఠ దర్శనం మాకు దొరకలేదు. మేము అదే మాకు తోచినట్టు ముందు రోజులే 2 రోజులు ముందరైనా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. దానికి కూడా ఈ కంపార్ట్మెంట్లలో ఉంటూ మా ఎంతో దీక్షతో ఎన్ని రోజులు వచ్చినది ఈ కంపార్ట్మెంట్లలో మాకు ఆ శుచి జరగకపోయినా కూడా మేము ఇక్కడే ఎలాగోలా స్వామిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ తపనతోటి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాము. అలా కాకుండా ఈసారి స్వామి గారు చెప్పినట్లు మాకు ప్రత్యేక కంపార్ట్మెంట్లు అలాట్ చేస్తే మా దీక్ష అలా నియమాలను మేము కొనసాగిస్తూ స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 16 నుంచి 29 వరకు 2వ విడత పాలిసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. పాలిసెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మంత్ జూలై 16 తారీఖు నుంచి 18 తారీఖు వరకు స్టూడెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 16 నుంచి 19 వరకు ఆటోమేటిక్ హెచ్ఎల్సీ సెంటర్లో మేము వెరిఫికేషన్ చేస్తాము. 16 నుంచి 20 తారీఖు వరకు స్టూడెంట్స్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 21st ఏదైనా చేంజ్ ఉంటే వాటిలో ఆప్షన్లో మార్చుకోవచ్చు. 24th రిలీజ్ అవుతాయి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. 25th నుంచి 29th వరకు కాలేజీలో జాయిన్ కావాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి, ప్లస్ కాలేజీలో చేరాలి. ఇదే లాస్ట్ ఫేజ్ అనమాట. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉంటాయి. విద్యార్థుల హక్కుల కోసం ఎల్లప్పుడూ నిరంతరాయంగా ఏఎస్ఎఫ్ పోరాటాలు చేస్తుందని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు కొనియాడారు. ఏఎస్ఎఫ్ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై గలం విప్పాలని, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్, స్కాలర్షిప్ లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నాయకులు పిలుపునిచ్చారు. మీటింగ్ నాటికి ప్రతి తల్లి అకౌంట్లో కూడా డబ్బేసే కార్యక్రమం కూడా తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మంచి ఆలోచనతో చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి గారు ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాం, టెట్ ప్రకటించాం, ఇంకొక 3 నెలల్లో డిఎస్సి ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ప్రతి ఒక్కటి దశల వారీగా ప్రతి పోస్టును భర్తీ చేస్తామని. కానీ మీ మద్దతు కూడా విద్యాశాఖ మంత్రికి కావాలి. తప్పులుంటే చెప్పండి, ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది, విద్యాశాఖ మంత్రి గారు సరిదిద్దుకుంటారు. అదేవిధంగా ఏమన్నా ఉంటే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం మాకు మద్దతు ఇవ్వమని మేము అడ్డున్నా, కానీ మంచి చేస్తే మంచి చేయమని మటుకు సంఘాన్ని విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఏఎస్ఎఫ్ స్టూడెంట్కి, ముఖ్యంగా హేమాద్రి గారు బ్రహ్మాండమైన ఆలోచన కలిగిన వ్యక్తి, వాళ్ళ టీం కూడా మంచి టీం, బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రతి జిల్లాలో కమిటీలు వేయండి, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయండి, కాలేజీలోకి వెళ్ళండి. టీఎన్ఎస్ఎఫ్ కూడా మీకు సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, కలిగే శక్తి మీలో ఉంది కాబట్టి మీరు మీ సొంత జ్ఞానంతో కాకుండా
అందరినీ చూసి అందరి మైండ్ సెట్లు చూసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు, ఈ దేశాన్ని బాగు చేయగలరు అనే దాన్ని ప్రతి ఒక్కరికి వివరించగలిగే శక్తి మీలో ఉంది. దాంట్లో మీరు ఉత్సాహంగా ఉండాలా, చూపించాలా. ఇప్పుడు ఏఎస్ఆర్ స్థాపించిన హేమ ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళుగా తెలుసు. విద్యార్థుల కోసం అతని పోరాటం, అతను చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నన్ను పిలుస్తాడు. ఆల్మోస్ట్ నేను కూడా అన్నిటికీ వచ్చేవాడిని, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంటా. అతను మా నాయకులు చెప్పినట్టుగా అతని ఏజ్కి మించి ఎక్కువ పోరాటాలు చేశాడు. అలాగే ఇక్కడున్న వేదిక నిర్వహించిన పెద్దలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని పోరాటాలు చేసిన వాళ్ళే, కేసుల్లో ఉన్న వాళ్ళే. మాల సోదరులందరూ ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ చట్టం రద్దు అయ్యేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మోడీ సాబ్ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సమంగా పంచుతారట. మిత్రులారా, एक ही समय पर मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी आप कर सकते थे, काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करे, वो नहीं चलेगा. మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాల్ని బయటికి తీసుకురావాలనుకుంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అదర్ కాస్ట్ ఇన్ ద ఎస్సీ లిస్ట్, ఇంక్రీజ్ ద రిజర్వేషన్ బై అనదర్ 10%, గివ్ ఇట్ టు దమ్, వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీకు నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వారికి ఇచ్చేయండి. అన్భాన తమిళ సోదరులే. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,45,830 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,066 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,28,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 233 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం. పాలసీలు తీసుకురావడం సులభమే, అమలే అత్యంత కీలకం. సీఎం చంద్రబాబు. తిరుమలలో హారతుల గోల. కర్ణాటక సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. 17న ఆనివార ఆస్థానం. డొనేషన్ స్కీమ్లో మార్పులు. సామాన్య భక్తులకే ప్రాధాన్యం. టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 24 వరకు పొడిగింపు. ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.